నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. బిడ్డలారా, ప్రార్థించే ప్రార్థనా పరును దేవుడు ఎక్కడికి నడిపిస్తాడట? నీటి కాలువల యొద్దకు నడిపిస్తాడు. నీటి కాలువల యొద్ద ఒక చెట్టు ఉందట. ఆ చెట్టు పేరు ఏంటంటే నిరవంజి చెట్టు. నిరవంజి చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే, నిరవంజి విత్తనాన్ని గడ్డిలో వేసిన ఆ నిరవంజి విత్తనం ఆ గడ్డిని ఛేదించుకొని ఎదిగి మహావృక్షంగా మారిపోతుంది. సహజంగా గడ్డిలో ఏ విత్తనం కూడా మొలకెత్తదు. ఒకవేళ గడ్డిలో విత్తనం వేస్తే విత్తనం మొలకెత్తదో, ఒకవేళ ఏదైనా పొరపాటున మొలకెత్తిన చుట్టూతో ఉన్న గడ్డి ఏం చేస్తుంది? అందుకని వ్యవసాయదారుడు విత్తనాలు వేసే ముందు పొలాన్ని ఏం చేస్తాడు అంటే, పొలాన్ని దున్నటం అంటే మట్టి పెడ్లను మెత్తగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, గడ్డి కానీ పాత పంట కానీ ఏదన్నా ఉంటే దాన్ని మొత్తాన్ని ఏం చేస్తాడు? తీసేస్తాడు. సరే, విత్తనాలు వేసిన తర్వాత పంట ఎదుగుతూ ఉంటే పంటతో పాటు ఏం మొలకెత్తుతూ ఉంటుంది? గడ్డి కూడా మొలకెత్తింది. పోనేలే, మొలకెత్తితే మొలకెత్తిందిలే అని గడ్డిని వదిలేస్తాడా? ఏం చేస్తాడు? ఎప్పటికప్పుడు ఆ గడ్డిని పీకేయటానికి కూలోళ్ళని పెట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? గడ్డిలో విత్తనం మొలకెత్తదు, ఒకవేళ మొలకెత్తినా అది ఎదగదు. కానీ విచిత్రం ఏంటంటే, గడ్డిలో మొలవగలిగిన ఒకే ఒక్క విత్తనం నిరవంజి విత్తనం. మొలకెత్తటం మాత్రమే కాదు, అది మొక్కై మహావృక్షమై నీడనిచ్చే పచ్చని చెట్టుగా మార్చబడగలిగిన ఒకే ఒక్క చెట్టు నిరవంజి చెట్టు. దైవజనమ, గడ్డిలో నిరవంజి చెట్టు ఎలా ఎదుగుతుందో ప్రార్థనా పరుడు కూడా అలా ఎదగటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, నా వైపు చూడండి. ప్రార్థనా పరుడు నిరవంజి చెట్టు లాంటివాడు. ప్రార్థనా పరుడు నిరవంజి విత్తనం లాంటివాడు. నువ్వు నిరవంజి విత్తనానివి, ప్రార్థించేదానివి. నీ చుట్టూత గడ్డి లాంటి మనుషులు ఉంటారు. నా వైపు చూడాలి. నీ పిల్లల చుట్టూత గడ్డి లాంటి మనుషులు ఉంటారు. నీ ఉద్యోగ స్థలంలో గడ్డి లాంటి మనుషులు ఉంటారు. నీ సేవ ఎదగకుండా, నీ సంఘం ఎదగకుండా, నీ పరిచర్య ఫలాభివృద్ధి చెందకుండా గడ్డి లాంటి వ్యక్తులు కొంతమంది నీ చుట్టూత చేరి వీళ్ళని అనచాలి, వీళ్ళ సేవను అనచాలి, వీళ్ళ పిల్లలు పైకి రాకుండా వీళ్ళని అనచాలని గడ్డి లాంటి వ్యక్తులు కొంతమంది చేరి నిన్ను అనచాలని ప్రయత్నం చేస్తారు. కానీ అద్భుతం తెలుసా? నీలో ఉన్న ప్రార్థనా శక్తి నిన్ను నిరవంజి విత్తనంలాగా మారుస్తుంది. ఆ నిరవంజి విత్తనం ఏం చేస్తుందో తెలుసా? గడ్డి లాంటి మనుషులు చుట్టూతో ఉన్న గడ్డి లాంటి మనుషులు చుట్టూతో ఉన్న వాళ్ళందరినీ ఛేదించుకొని అది మొలిచి మొక్కై మహావృక్షంగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నేనంట, ఆ ప్రార్థనా జీవితమే నీలో లేకపోతే గడ్డి లాంటి మనుషులు అణగదొక్కేటప్పుడు అణిగిపోతావు, తొక్కబడిపోతావు, పైకి రాలేవు, ఎదగలేవు. ప్రార్థనా జీవితం అనే ఆ ఒక్క దివ్యమైన గుణం నీ లోపటుంటే, మరోసారి చెప్తున్నాను, నీవు ప్రార్థించుచూ ఉండగా ఆ ప్రార్థించే ఆత్మ నీ లోపటుంటే గడ్డి లాంటి మనుషులు 1000 కొలది 10,000 కొలది నీ చుట్టూతా చేరి నేను అనచాలని ప్రయత్నం చేస్తున్నా, వాటన్నిటినీ ఛేదించుకుంటూ ఎదిగే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అటుగా చెప్దాం ఆమేన్. జస్ట్ 2 days బ్యాక్ నేను షార్ట్ మెసేజ్లో చెప్పాను, పొందగోరు అని వాళ్ళనైనా ప్రయాసపడు అని వాళ్ళనైనా కాదు, కానీ కనికరించు దేవుని వల్లనే కలుగును. దరిదాపుగా 24-25 వేల మంది విన్నారు ఆ వాక్యం. అయితే ఒక మాట, సమూయేలును తల్లి మందిరంలో వేసింది. ఏ వయసులో వేసింది? ఏమండి? పాలు మానిన తర్వాత. సహజంగా పిల్లలు ఏ వయసులో పాలు మానుతారు? 3, 4, లేకపోతే మహా అయితే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల లోపు బిడ్డ పాలు మానుతాడు. 5 సంవత్సరాల పసివాడిని షిలోహు మందిరంలో వేసిందంటే చుట్టూతో ఉన్నవాళ్ళు అని ఉంటారు, యావమ్మా అన్నమా, ఆ చిన్నపిల్లోడిని మందిరంలో వేస్తే ఆడేమన్నా గొప్పోడు అవుతాడు అనుకుంటున్నావా? ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారులు ఉన్నాడు. ఏలీ తర్వాత సేవ చేయటానికి ఏలీ ఎవరికి అవకాశం ఇస్తాడు? అమ్మ చెప్పండి అమ్మా.
ఎవరికి అవకాశం ఇస్తాడు? ఏం సరిగ్గా చెప్పట్లా. సరే అట్ట కాదు, కానీ మీరు సంపాదించిన ఆస్తి అంత ఎవరికి ఇస్తారు చెప్పండి అమ్మా. అమ్మ బాలు మాకు ఇస్తారా? ఈరా అయ్యయ్యో, మొఖమాటాన్ని కూడా సరే అంటలా చూడండి. అవును, మాకు ఇస్తే 10% ఇంకా ఆశీర్వదిస్తే 20% ఇస్తారు. లేదు, కోలిగేట్ లాంటి దాతృత్వం కలిగిన వాళ్ళు ఉంటే 90% ఇస్తారు. సరే అది వదిలేసేయండి. అంటే మీకు కలిగిందంతా ఎవరికి ఇస్తారు? వాళ్ళు అన్నారు, ఏమమ్మా అన్నమ్మా, ఏలీ తర్వాత ఎవరు సేవకులు అవుతారు అనుకుంటున్నావు? ఏలీ పిల్లలో నీ కొడుకు ఎంతకాలం అక్కడ సేవ చేసినా వాళ్ళు తొక్కేస్తారు, అణిచేస్తారు. బిడ్డలారా, నా గుండెల లోతుల్లోంచి నేను నమ్ముతా ఈ మాట. ఏంటో తెలుసా? ఒక మనుషుని జీవితంలో మనుషులు తొక్కబడితే తొక్కబడ్డం, ఇంకొకళ్ళు ఎవరో చేయి జాపి పైకి లేవనెత్తితే లేవనెత్తబడ్డం. దేవుడు ఎవరిని లేవనెత్తాలని ఆశపడతాడో వాడు ఆకాశమంత ఎత్తుకు లేవనెత్తబడతాడంతే. మనుషులు తొక్కబడితే ఇంకొకడు తొక్కబడ్డం. చాలాసార్లు అనుకుంటాం, వాళ్ళు నన్ను దొక్కేశారండి, వీళ్ళు నన్ను దొక్కేశారండి, ఎదగకుండా చేస్తున్నారండి అని చాలాసార్లు అనుకుంటాం. నేనంట, దేవుడు ఒక్కడు నిన్ను లేవనెత్తాలని ఆయన ఒక్కడు ఆశపడితే ప్రపంచమంతా ఏకమై గడ్డిలాగా పనిచేసి నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తున్నా వాళ్ళ కళ్ళ ఎదుటే ఒక ప్రపంచంలాగా దేవుడు నిన్ను లేవనెత్తటం ప్రారంభిస్తాడు. నా హృదయపు లోతులో నుంచి మాట నమ్ముతా. దేవుడొక్కడు నిన్ను కనికరిస్తే, దేవుడొక్కడు తన దయగలిగిన హస్తాన్ని నీ పట్ల చాపితే, నా బిడ్డ కుటుంబాన్ని లేవనెత్తాలి, వీడి పిల్లల్ని నేను పైకెత్తాలి, వీడిని ఆర్థికంగా పైకెత్తాలి, వీళ్ళ సేవను నేను పైకెత్తాలని దేవుడొక్కడు మనసులో ఉద్దేశించి ఆయన దయగలిగిన బాహువు చాపితే ప్రపంచమంతా నీకు విరోధంగా గడ్డిలాగా పనిచేయొచ్చు. వీళ్ళ కుటుంబాన్ని తొక్కాలి, వీళ్ళ పిల్లల్ని తొక్కాలి, వీళ్ళ సేవను తొక్కాలని ప్రపంచమంతా వ్యతిరేకంగా లేచిన వారి కళ్ళ ఎదుటే ఒక విప్లవం, ఒక కెరటంలాగా దేవుడు నిన్ను లేవనెత్తటం ప్రారంభిస్తాడు. అలా నువ్వు మొలకెత్తుదువుగాక, అలా నువ్వు ఎదుగుదువుగాక. దేవుడు అలా నిన్ను ఎదిగింప చేయాలంటే వారు ప్రార్థించుచుండగా, మందిరానికి వచ్చుచుండగా అని రాయలేదు. అబ్రహ్మణ మందిరానికి వచ్చుచుండగా అని రాయలా. వాక్యం చదువుచుండగా, చెప్పాలి, వాక్యం చదువుచుండగా అని రాయలా. మందిరంలో నిలవబడి పాటలు పాడుతూ ఉండగా అని రాయలా. రాయబడిన ఒకే ఒక్క మాట, ప్రార్థించుచుండగా. చప్పలు కొడుతూ స్తోత్రాలు చేద్దాం.